హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అంటే ఇంట్లో సింపుల్‌గానే పూజ అదంతా కూడా చేసేసుకొని రాముల వారి కళ్యాణం అదంతా కూడా చూడడానికైతే వచ్చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా రాముల వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం వడపప్పు, పానకం అదంతా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో పూజ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత మా ఇంటి పక్కనే ఉండే కమ్యూనిటీ గ్రౌండ్స్‌లో కళ్యాణం అదంతా కూడా జరుగుతూ ఉంటుందండి. అది చూడడానికైతే వచ్చేసాము. సో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఈ కళ్యాణానికి మాతో పాటు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా రావడం అయితే జరిగింది. కళ్యాణం అదంతా కూడా చాలా జరిగిందండి. అండ్ భగవంతుని ఆశీస్సులు కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. అండ్ దర్శనం కూడా చాలా జరిగింది. అండ్ కళ్యాణాల్లో తలంబ్రాలు బియ్యం అవన్నీ కూడా ఉంటాయి కదండీ! అవన్నీ కూడా పంతులు గారు అయితే ఇచ్చారు. సో మా చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటేనే ఇంట్లో సింపుల్‌గా ఇంకా పూజ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత మమ్మీ వాళ్ళ నైబర్స్ వాళ్ళు కళ్యాణం అదంతా కూడా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారండి. సో జరుపుతుండేటప్పుడు కళ్యాణం దగ్గర కొంతసేపు ఉండి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా మేము పానకాలు అవన్నీ కూడా అందిస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ ప్రసాదాలు, భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా అందిస్తూ ఉండేవాళ్ళము. సో ఇవన్నీ తలుచుకుంటే నాకు మా చిన్నప్పటి రోజులే గుర్తొస్తూ ఉన్నాయి. సో తలంబ్రాల బియ్యం అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా అయితే దాచుకున్నామండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గదిలో కానీ బీరువాలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదంటూ ఉంటారు. అండ్ బయటకు వచ్చిన వెంటనే పానకము, వడపప్పు అదంతా కూడా ప్రసాదాల్లా ఇస్తూ ఉన్నారు. పానకం అదంతా కూడా తాగాం. వడపప్పు అదంతా కూడా నేను ఇంట్లో కొంచెం టేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడైతే తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణంతో పాటు అన్నదానం అదంతా కూడా జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఫెస్టివల్‌కి మా అక్క వాళ్ళు ఒక 3, 4 టెంపుల్స్ అవన్నీ కూడా వెళ్ళి ఇంక వచ్చారటండి. యాక్చువల్లీ ఈరోజు నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఈ ఎండలకి ఏంటంటే ఎక్కువసేపు అయితే శారీలో ఉండలేకపోతున్నాను. సో అందు గురించి అని చెప్పి సింపుల్‌గా డ్రెస్ అదంతా కూడా వేసేసుకున్నాను. అండ్ దేవుడి భోజనాలు అయితే చాలా మంచిగా అయితే వండించారండి. ప్రతి ఐటెమ్ కూడా నేను టేస్ట్ అయితే చూశాను. సో అలాగే మా అక్క వాళ్ళకి కూడా ఫుడ్ ఐటెమ్స్ అవన్నీ కూడా నచ్చినాయి. స్వీట్లే 3 రకాలు పెట్టారంటే దీన్ని బట్టి చూడండి భోజనాలు ఎంత అద్భుతంగా అయితే జరిగినాయో. సో ఈరోజు శ్రీరామనవమిని ఈ విధంగా చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.